25-30 సంవత్సరాల వయసున్న భారీ వృక్షాన్ని వేళ్లతో సహా పెకిలించి వేరే ప్రాంతానికి తరలిస్తున్న సంఘటనను అటవీశాఖ అధికారులు బట్టబయలు చేశారు. సాధారణంగా చెట్లను నరికి చిన్న చిన్న ముక్కలుగా కోసి వాహనాలలో తరలించడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక భారీ వృక్షాన్ని వేళ్లతో సహా జాగ్రత్తగా తీసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న విషయం బయటపడింది. దీనికి సంబంధించిన వివరాలను పోలవరం జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు అటవీశాఖ రేంజ్ అధికారి కొండలరావు తెలిపారు. ఈ మధ్యనే ఈ భారీ వృక్షాన్ని పట్టుకోవడం జరిగింది. దేవీపట్నం మండలం శరభవరం బీట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 25-30 సంవత్సరాల వయసున్న రావి చెట్టును కొంతమంది వ్యక్తులు భూమిలోంచి జాగ్రత్తగా తీసి వేళ్లు పాడవకుండా వేళ్లతో సహా తీసి దీన్ని రాజమండ్రి దగ్గర కడియం నర్సరీ ప్రాంతాలకు తరలించడం జరుగుతుందని అటవీశాఖ అధికారులు చెప్పారు. దీన్ని ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు తరలిస్తున్నారంటే అక్కడ దీనిని వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కంటే ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి దీన్ని విక్రయిస్తారట. వారు పొలాల్లోనూ ఇతర ప్రాంతాల్లోనూ దీన్ని యాజిటీస్గా మళ్ళీ తీసుకువెళ్ళి పాతితే ఆ చెట్టు బ్రతుకుతుందని చెప్తున్నారు. ఇందుకోసం ఇంత భారీ వృక్షాన్ని ఇక్కడ నుంచి తరలించి ఆ పొలాల్లో వేసుకుంటారని చెప్తున్నారు. ఇందుకోసం ఒక వృక్షానికి 2-3 లక్షల రూపాయల వరకు ధర పలుకుతుందని చెప్తున్నారు. ఇటువంటి భారీ వృక్షాన్ని వేరే ప్రాంతాలకు తరలిస్తున్న అటవీశాఖ అధికారులు పకడ్బందీగా పట్టుకున్నారు. ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేశారు.